దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక చర్చ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఆసక్తికరమైన ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మరింతగా విస్తరించడంతో పాటు ఓటర్లకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో లోక్సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించింది. మండలి రూపొందించిన అధ్యయన నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను ఏకంగా 824కు పెంచాలని ప్రతిపాదించింది. జనాభా పెరుగుదల, ప్రాంతీయ ప్రాతినిధ్య అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫారసులు చేసినట్లుగా వెల్లడించింది. ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో రూపొందించిన అంచనాల్లో లోక్సభ స్థానాల సంఖ్య 815కు చేరవచ్చునని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజా నివేదికలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మరో 9 అదనపు స్థానాలను చేర్చి మొత్తం 824 స్థానాలుగా నిర్ణయించాలని సూచించడం రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాల పంపిణీలో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు అదనపు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉండగా డీలిమిటేషన్ అంశం దక్షిణ ఉత్తర రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చలకు కూడా కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ప్రస్తుతం సిఫారసుల దశలోనే ఉండగా తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ఆమోదం, భవిష్యత్ డీలిమిటేషన్ ప్రక్రియలపై ఆధారపడి ఉండనుంది. దీంతో లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదన దేశ రాజకీయాల్లో మరోసారి కీలక చర్చకు దారితీసింది. ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాలను 3 కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని స్పష్టం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ భారీ మార్పులను సూచించింది. రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను 3 స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా విభజించాలని ప్రతిపాదించింది. 2024 ఎన్నికల గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లున్నారు. గత 4 సార్వత్రిక ఎన్నికల్లో సరళిని పరిశీలిస్తే పెద్ద నియోజకవర్గాలతో పోలిస్తే చిన్న నియోజకవర్గాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లుగా మండలి గుర్తించింది. మొత్తం 543 స్థానాల్లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి మిగిలిన 170 స్థానాలను విభజించడం ద్వారా జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32 పెరుగుతుందని, తద్వారా 2.23 కోట్ల మంది అదనంగా ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేసింది. ఈ విభజన వల్ల దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 6.55, ఆంధ్రప్రదేశ్లో 3.52 మేర ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల వివరాలను కూడా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక్కడ ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య 10.66 లక్షలుగా ఉందని వెల్లడించింది. అలాగే తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నట్టుగా పేర్కొంది. ఇక్కడ ఈ భాష, జనాభా వైవిధ్యం ఆధారంగానే హైదరాబాద్ను 3 నియోజకవర్గాలుగా విభజించాలని సిఫారసు చేసింది. నియోజకవర్గాల పెంపునకు పట్టణ ఎస్సీ, ఎస్టీ మహిళల జనాభాతో పాటు భాషా సమీకరణాలను గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.
మండలి సిఫారసుల ప్రకారం దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పెరగాల్సిన స్థానాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రెడీ. మండలి సిఫారసుల ప్రకారం దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పెరగాల్సిన వివరాలను ఒకసారి చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉన్న 80 స్థానాల నుంచి అత్యధికంగా 120 స్థానాలకు చేరనుంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కర్ణాటక 28 నుంచి 42కు పెరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న 25 స్థానాల నుంచి 38 స్థానాలకు, తెలంగాణ 17 స్థానాల నుంచి 26 స్థానాలకు పెరగాలని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, కేరళ స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.